నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, సప్తమి తిథి, మూలా నక్షత్రము, సెప్టెంబర్ 29, 2025. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం వాహన సేవల్లో భాగంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి కోదండరాముని అలంకారంలో అలంకరణ గావించి పుష్పమాల అలంకరణ పూర్తయిన తర్వాత హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల్లో వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించుకొని తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపైన వేంచేపు చేసుకున్న తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా రంగమండపానికి చేరుకుంటారు. సళ్ళింపు పూర్తయిన తర్వాత మందిరంలో వేంచేస్తారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి తులసీ దళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. 6వ రోజు ఉదయం హనుమంత వాహనం పూర్తయిన తర్వాత రంగమండపంలో ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారికి వసంతోత్సవాన్ని నిర్వహించబడుతుంది. వసంతోత్సవం పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా స్వర్ణరథం పైన వేంచేస్తారు. సాయంత్రం స్వర్ణరథం పైన రథరంగ డోలోత్సవంగా 4 తిరువీధుల్లో స్వర్ణరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. యథావిధిగా రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు గర్భాలయంలో సళ్ళింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో స్వామివారికి అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. 6వ రోజు సాయంత్రం వాహన సేవల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి విశేష అలంకరణ గావించి వాహన మండపానికి చేరుకుంటారు. గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి విశేష పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు 6వ రోజు రాత్రి 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు వాహనంపై నుంచి తిరిచిపైన వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా రంగమండపానికి చేరుకుంటారు. సళ్ళింపు పూర్తయిన తర్వాత రంగమండపంలో మందిరంలో వేంచేస్తారు. రాత్రి ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్ళింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకపైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.